ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివాదంగా మారిన ఉద్యోగులు, దివ్యాంగులు అంటే వృద్ధులు 85 ఏళ్ల పైబడిన వినియోగించుకున్న వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తీసుకున్న నిర్ణయాన్ని మొదట సమర్థించిన ఎన్నికల సంఘం ఈ కేసు హైకోర్టుకు వెళ్లేసరికి వెంటనే యూటర్న్ తీసుకుంది. సదరు మీనా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుందో విషయం ఆసక్తికరంగా మారింది. అసలు ఏమైందంటే రాష్ట్రంలో 4,97,620 మందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. వీరిలో మెజారిటీగా 3.8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇది తమకు అనుకూలంగా ఉంటుందని టీడీపీ మొదటి నుంచి చెప్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు తమదే విజయం అని భావించిన వైసీపీ కాస్త ఈ విషయం మీద డిస్కషన్ మొదలైంది. దీంతో నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని చెప్తూ వచ్చారు. అయితే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ముఖ్యం కాబట్టి కొన్ని నిబంధనలు సడలించాలని టీడీపీ విన్నవించింది. దీంతో ఏపీ ఎన్నికల అధికారిగా ఉన్న మీనా నిబంధనలు సవరిస్తూ మెమో జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ మీద అటెస్టేషన్ అధికారి సీల్ వేయాలి, ఆయన చేతిరాతతో సంతకం చేయాలి, ఉద్యోగి కూడా అలాగే సంతకం చేయాలి. పోస్టల్ బ్యాలెట్ మీద గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్ లేకపోయినా పర్లేదని, హోదాని చేతిరాతతో రాకపోయినా ఏమీ కాదని పేర్కొన్నారు. ఇలా సీఈఓ మీనా మార్పులు చేయడానికి వైసీపీ నిలదీసింది. ఇలా ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించింది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో ఈసీ నుంచి సమాధానం వచ్చింది. మీనా ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని తెలిపింది. అయితే వైసీపీ వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లేసరికి కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే యూటర్న్ తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ మీద అటెస్టేషన్ అధికారి సీల్ లేకపోయినా పర్లేదంటూ ఏపీ సీఈఓ ఇచ్చిన మెమోని వెనక్కి తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ 13A మీద అటెస్టేషన్ అధికారి సంతకం చేయాలని, స్టాంప్ వేయాలని తెలిపింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ని ఆమోదించాలని తెలిపింది. అయితే దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఎందుకంటే మరోసారి తామే ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.